హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ వరప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రం, అంటే నంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బర్త్డే డేట్ నెంబర్స్ని బట్టి మనం భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే 9కి ఒక ప్రాధాన్యత ఉంటుంది సార్. చాలా మంది అంటే బైక్స్కి కానీ 9 వచ్చేలా చూసుకుంటారు. ఏంటి సార్ ఈ 9 యొక్క ప్రాధాన్యత ఏంటి? అంటే న్యూమరాలజీలో 1 to 9 అండి సంఖ్యలు. 1 2 3 4 5 అది గ్రహాలతోటి కూడింది, ప్లానెట్స్. సూర్యగ్రహణం చుట్టూ ఇవన్నీ ప్లానెట్స్ తిరుగుతున్నాయి. మొత్తం సంఖ్య 9. ఇంకా 2 ఉన్నాయి, అవి కనిపించవు కాబట్టి దాని గురించి రాహు కేతు మనం అంటాము, వాళ్ళేమో నెప్ట్యూన్ ప్లూటో అంటారు ఇంగ్లీష్ శాస్త్రం. ఈ న్యూమరాలజీ హిందూయిజం యాజ్ వెల్ యాజ్ వెస్టర్న్ ఫిలాసఫీ రెండు కలిసిందండి. దీంట్లో 1 to 9 నంబర్స్లో 9 ఈజ్ ద హైయెస్ట్ నంబర్. అంతే కదండి, 1 నుంచి 9 లెక్కేస్తే 9 హైయెస్ట్. కాబట్టి 9 నంబర్ పెట్టుకుంటే వాళ్ళకి అన్ని రకంగా లాభం అవుతుంది. అండ్ 9ని 9తో యాడ్ చేస్తే 18 వస్తుంది. అది మళ్ళీ 1 + 8 అయితే మళ్ళీ 9 అవుతుంది. మళ్ళీ 18ని మళ్ళీ 18 యాడ్ చేస్తే 36 అవుతుంది. అది 6 + 3 చేస్తే మళ్ళీ 9. ఈ నంబర్ ఎటువంటి స్పిరిచువల్ నంబర్ అంటే మీరు దీన్ని గుణించినా భావించినా ఏం చేసినా నంబర్ 9 మళ్ళీ వస్తుంది అనమాట. దీని ప్రఖ్యాత ఏంటంటే దీన్ని స్పెషల్ అస్ట్రాలజికల్ కానీ మన దాంట్లో కానీ చాలా పెద్ద నంబర్ ఇది. నంబర్లో న్యూమరాలజికల్లో కూడా నంబర్ హైయెస్ట్. కానీ దీనికి గుణాలు ఉన్నాయండి. ఈ నంబర్ 9 వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు. మనం ఈ ఎన్టీ రామారావు చేశాడండి మన తెలుగు ప్రజల్లో. దీన్ని పాపులర్ అవ్వడానికి కారణం రామారావు గారే కారణం. ఎందుకంటే ఆయన చాలా నమ్మాడు ఈ నంబర్ని. చాలా నమ్మారు ఆయన. ప్రతి ఒక్క కార్ నెంబర్ కానీ ఇల్లు నెంబర్ కానీ ఆయన లైఫ్లో నంబర్ 9 చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. కాబట్టి నంబర్ 9 మన వాళ్ళు ఎక్కువ మంది ఫాలో చేస్తారు. ఈ కార్ నంబర్లు, బైక్ నంబర్లు, మీరు అన్నట్లు ఇంటి నంబర్లు, షాప్ నంబర్లు అన్నిటికీ వాళ్ళు చూసుకుంటుంటారు. ఫోన్ నెంబర్లు 9 వచ్చేటట్టు 9 చేసిన దానికి ఎంతో డబ్బులు ఎక్కువ ఇచ్చి ఎంతోమంది ఆర్టీఏ ఆఫీస్కి వెళ్తే మీరు 2-3 కోట్లు ఇస్తాడు కార్ నెంబర్ 9 వచ్చేటట్టు. అంటే అంత నమ్మకం. ఫస్ట్ పాయింట్ ఏమంటే నమ్మకం అండి. సెకండ్ ఏమంటే దాంట్లో క్వాలిటీస్ కూడా ఉన్నాయండి. నంబర్ 9 ఈజ్ వెరీ వెరీ యాక్షన్ ఓరియంటెడ్ అండి. ఫిలింలో 4 మంది పాత్రలు ఉంటాయండి. హీరో, సైడ్ హీరో, ఒక విలను, ఇంకో 4 మంది ఉన్నారు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఎవరికండి ప్రాముఖ్యత ఇచ్చేది? హీరోకే కదా. వాడికి నంబర్ 9 తోటి ఉండే క్యారెక్టర్సే అంట పెడతారు. 9 తీసుకుపోయి అక్కడ మూల కూర్చోబెట్టి హీరో అట్లా పని చేస్తాడు అండి? చేయడండి. వాడు కళ్ళతోటే బిల్డింగ్ని భస్మం చేస్తాడు. ఆ యాక్ట్ అంతే. వాడు సూపర్ హీరో, సూపర్ యాక్టివ్ పర్సన్ అనేది ఉంది. ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అట్లనే మార్స్ కూడా చాలా గ్రాండ్ ప్లానెట్, రెడ్ ప్లానెట్. అది ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. దాంతో కూడింది కాబట్టి మనం అందరం దాంతో అసోసియేట్, దాని ప్రభావం ఉంటుందండి. అది కరెక్ట్ మీరు చెప్పినట్టు. ఇప్పుడు రెండవ నంబర్ ప్రభావం ఇది మూన్, చంద్రుడు యాక్టివ్ ఉంటాడా అండి? శాంతం అండి. నైట్ అవడంతో ఎంత వాడు కంగారు పెట్టేటోడు నైట్ అవడంతో ఇంక వద్దయ్యా రేపు పొద్దున్న చూసుకుందాం, ప్రశాంతంగా ఉందామంటాడు. 9 దగ్గర నడవదు అది. 9 ఏ సవాల్ ఇప్పుడే చూసుకుందాం, రేపు ఎందుకు అంటాడు. అంటే హైపర్ యాక్టివ్ అండ్ హైపర్ సక్సెస్. యాక్టివ్ వాళ్ళు ఎప్పుడు సక్సెసే కదండి. అటో ఇటో తాడో పేడో తెలుసుకుందామయ్యా, ఎందుకు గొడవ అంటాడు. ఈ నంబర్ 9 వాళ్ళకి అందరికీ అట్రాక్షన్ ఇది. మన తెలుగు వాళ్ళకి అంతా ఫిలిం ల్యాండ్తో చాలా అసోసియేటెడ్ అయ్యాం కాబట్టి అందరూ హీరో లాగా ఉండాలనుకుంటారు, విలన్ లాగా ఉండాలని ఎవరు కోరుకోరు. అందరు నంబర్ 9 మీద అటాచ్ అయినారు. ఆ రొమాన్స్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందండి. ఇదండి మీకు 9 గురించి. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ.